హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి మీషో నుంచి ఒక ప్యాక్ అయితే వచ్చేసింది. ఆర్డర్ పెట్టాను. సో ఆ ప్యాక్ ఏంటనేది చూపిస్తాను మీకు. ఇది ఆడవాళ్ళకైతే చాలా చాలా యూజ్ అవుతుందనమాట. సో ప్యాక్ ఓపెన్ చేసిన తర్వాత దీని క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. ఎందుకంటే చాలామంది కూడా మీషోలో కొన్ని ప్రొడక్ట్స్ అయితే బై చేసి చాలా మోసపోతూ ఉంటారు. సో నేను ట్రై చేశాను ఎలా ఉంది. సో ఇది రీజనబుల్లా కాదా ఈ ప్రైస్కి, అండ్ అదేవిధంగా ప్యాక్స్ ఏంటనేది చూపిస్తాను. ఇది వచ్చేసి శారీ ప్యాక్స్ అండి. సో చాలామందికి బీరువాలో మనం పెట్టేటప్పుడు శారీస్ ఏమవుతాయంటే పడిపోతూ ఉంటాయి. ఒకసారి తీస్తే ఇంకొకసారి పడిపోతూ ఉంటాయి. సో నాకైతే ఎప్పుడు అలాగే జరుగుతూ ఉందనమాట. సో అందుకని నేను వచ్చేసి ఇవైతే ఆన్లైన్లో మీషోలోనే మాత్రమే ఆర్డర్ చేశాను. అమెజాన్లో కానీ లేదంటే ఫ్లిప్కార్ట్లో కానీ నేను ఆర్డర్ చేయలేదండి. అంటే చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి, రీజనబుల్ ప్రైస్ కూడా ఎంత ఉంది ఏంటి అని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా బాగుంది అని అనిపించింది. పర్వాలేదండి. ఇదైతే మనం లోపల పెట్టేసుకుంటాం కాబట్టి, బీరువాలో పెట్టేసుకుంటాం కాబట్టి బాగానే ఉంటుంది. సో క్లాత్ వైజ్గా వచ్చేసి మనకి కొన్ని షాపింగ్ మాల్స్లో వచ్చేసి ఒక బ్యాగ్స్ ఇస్తూ ఉంటారు. వైట్ బ్యాగ్స్ ఇస్తూ ఉంటారు. సో ఆ టైప్ క్లాత్ అనమాట. బాగుంది. ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది కూడా ఏమీ లేదు. అలాగే జిప్ వైజ్గా చూస్తే కూడా చాలా బాగుంది. ఎక్కడ కూడా స్టాప్ అవ్వడం కానీ, స్టక్ అవ్వడం కానీ, సో టైట్ అవ్వడం కానీ అలా కూడా ఏం లేదు. అలాగే పైపింగ్ వచ్చేసి ప్లెయిన్తో ఇచ్చారు. సో జిప్ చుట్టూ ఇచ్చారు. అలాగే 4 కార్నర్స్ కూడా ఇచ్చారనమాట. చాలా స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి విజిబుల్ అనమాట మనకి. అంటే ఏ సారీ మనకి ఏ ప్యాక్లో ఉంది అనేది క్లియర్గా కనిపించడానికి ఈ ఓపెన్ దగ్గర మనకి వైట్ షీట్ అయితే పెట్టారనమాట. సో ఇప్పుడైతే మీకు సారీ కూడా పెట్టి నేను చూపిస్తాను. నాకు ఇందులో వచ్చేసి ఎన్ని సారీస్ పడుతున్నాయి ఏంటి అనేది, ఎన్ని ప్యాక్స్ వచ్చేసాయి. దీంట్లో వచ్చేసి నేను 6 ప్యాక్స్ వచ్చాయండి. ఆ 6 ప్యాక్స్ కూడా అన్నీ కూడా బాగున్నాయి. ఏది కూడా డ్యామేజ్ అయితే అస్సలు అవ్వలేదనమాట. అన్ని క్వాలిటీ అంతా జిప్ వైజ్గా కానీ, పైపింగ్ వైజ్గా కానీ, సో క్లాత్ వైజ్గా కానీ డ్యామేజ్ లేకుండా వచ్చినాయి. నాకు అన్నీ కూడా బాగున్నాయి. సో ఇందులో వచ్చేసి నేను సారీస్ ఒక్కొక్క బ్యాగ్లో వచ్చేసి 8 సారీస్ వరకు పట్టాయి అనమాట. అయితే నేను వచ్చేసి ఏ బ్యాగ్లో ఏమేమి పెట్టాను ఏంటని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఓన్లీ 4 మాత్రమే పెట్టాను. 4 పట్టగా ఇంకా ఎక్కువ స్పేస్ ఉందన్నమాట. అంటే ఇంకొక 4 వరకు కూడా మనం ఈజీగా ఈ బ్యాగ్లో అయితే పెట్టచ్చు అనమాట. సో ఎందుకంటే సిల్క్ సారీస్ ఉన్న వాళ్ళకి చాలామందికి కూడా ఏమవుతుందంటే కనుక ఫోల్డింగ్ చేసిన తర్వాత ఫోల్డింగ్ అలాగే ఉండదన్నమాట. మనం ఏదైనా ఇంకొకసారి తీసేటప్పుడు మళ్ళీ ఫోల్డింగ్ అంతా బయటకు వచ్చేసి కింద పడిపోతూ ఉంటాయి. సో తరచుగా నాకైతే అలా జరుగుతాయి. మీకు కూడా ఎలా జరుగుతాయి లేదు నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఒకసారి అయితే నేను పట్టు సారీస్ అన్నీ పెట్టేసాను ఒక బ్యాగ్లో అయితే. అదేవిధంగా ఇంకొక బాక్స్లో అయితే డైలీ వేర్, అంటే ఎప్పుడైనా కొంచెం ఖర్చుగా అయ్యి కట్టుకెళ్ళడానికి కావాల్సిన సారీస్ అన్ని ఒక బ్యాగ్లో పెట్టేసాను అనమాట. ఇంకా వచ్చేసి 4 బ్యాగ్స్ ఉన్నాయి. ఈ 4 బ్యాగ్స్లో కూడా నేను ఒక్కొక్క బ్యాగ్లో ఏమేమి పెట్టాను అనేది కూడా చూపిస్తాను. అవన్నీ పట్టు సారీస్ అండి. సో అవి కూడా ఏమవుతున్నాయంటే నేను డ్రై క్లీన్కి ఇచ్చిన తర్వాత కూడా పెట్టుకోవడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. సో అందుకనే మెయిన్ స్పెసిఫిక్గా నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా 4 ఉన్నాయి. సో సారీస్ కూడా ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో న్యూ సారీస్ కూడా ఉన్నాయి. సో నేనంటే కట్టుకోవడం అనేది కూడా చాలా తక్కువ అనమాట. సో న్యూ సారీస్ అన్నీ ఒక దాంట్లో, పట్టు సారీస్ అన్నీ ఒక దాంట్లో, అదేవిధంగా డైలీ వేర్ సారీస్ అన్నీ ఒక దాంట్లో పెట్టాను. అలాగే బ్లౌజెస్ కూడా వర్క్ బ్లౌజెస్ కానీ, డైలీ వేర్ బ్లౌజెస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను సపరేట్గా దానికి సపరేట్ చేసి పెట్టేసాను అనమాట. సో పెట్టేసిన తర్వాత ఇవండి 3 బాక్సులు అయితే సర్దాను. బ్లౌజెస్ అన్నీ కూడా ఒక దాంట్లో పెట్టేశాను. ఇంకా పెట్టేగా ఇంకా నాకు న్యూ సారీస్ అంటే ఇంకా వాడలేని సారీస్ ఉన్నాయి కదా, ఆ సారీస్ కూడా ఉన్నాయి, చూపిస్తాను మీకు నేను. ఇందులో కొన్ని వాడలేని సారీస్ కూడా ఉన్నాయి. సో వాడిన సారీస్ కూడా ఇందులో పెట్టాను. సో ఇవైతే మొత్తం ఏది కూడా అసలు కట్టుకోలేదనమాట. కట్టుకొని సారీస్ అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి. సో వీటన్నిటికీ ఒక ప్యాక్ అయితే చేశాను. ఇంకా మనం ఇది ఓపెన్ చేయకుండా ఇదైతే పక్కన పెట్టుకోవచ్చు అనమాట. సో వీటన్నిటిని ఒక్కటి అలా కాకుండా మనం అన్నీ వేసుకునేవి కానీ లేదంటే న్యూ సారీస్ కానీ అన్నీ కనుక ఒక బాక్స్లో పెట్టేస్తే మనం తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అందుకని చెప్పేసి వేటికాటికి నేను సపరేట్గా పెట్టేసాను బాక్స్. అదేవిధంగా మీకు ఇప్పుడు బ్లాంకెట్స్ అవి యూజ్ చేస్తూ ఉంటాం వింటర్ సీజన్లో కదా. సో ఈ వింటర్ సీజన్లో కూడా బ్లాంకెట్స్ అవి కూడా మనం దుమ్ము పెట్టకుండా వాష్ చేసిన తర్వాత ఒక బ్యాగ్ చేయాలంటే ఇలా మనం ఈ బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు. సో సర్దేసిన తర్వాత నేనైతే బీరువాలో పెట్టేసాను అనమాట. చాలా స్పేస్ అయితే చాలా స్పేస్ వచ్చిందనమాట. సో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.